జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ వేసిన పిటిషన్ పై ఇవాళ విజయవాడ కోర్టు తీర్పు వెలువరించనుంది. జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో దాడి కేసును విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు బృందం ఘటనకు సంబంధించిన వివరాలను అందించేందుకు సిట్ సహకరించడం లేదని పిటిషన్లో పేర్కొంది. అలాగే రాష్ట్ర పోలీసులు కూడా సహకరించడం లేదని తెలిపింది. దీనిపై వాదనలు విన్న విజయవాడ కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి కుమార్ అందిస్తారు. సాయి కుమార్, జగన్ పై దాడి కేసులో గత నెల వరకు పూర్తిగా ఈ కేసు మొత్తాన్ని సిట్ చేసింది. అయితే ఈ విచారణ నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించారు జగన్ తరఫున న్యాయవాదులు. ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ దాడి పైన విశాఖ పోలీసులకు ఏం సంబంధం అని హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటి జారీ చేసింది. మీరు చర్యలు తీసుకుంటారా లేదా నేరుగా హైకోర్టు చర్యలు తీసుకోమంటారా, కేంద్ర దర్యాప్తు సంస్థ అప్పగించాలని చెప్పడంతో ఈ నెల 4వ తేదీన నేరుగా కేంద్రం ఈ మొత్తం కేసును మొత్తాన్ని కూడా ఎన్ఐఏకి అప్పగించింది. అయితే ఎన్ఐఏకి అప్పగించినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏపీ పోలీసులు అయితే దీనిపై సహకరించడం లేదని ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన కోడి కత్తితో పాటు మిగిలిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఎన్ఐఏకి సమర్పించకపోవడంతో కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగుతుందని ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ నుంచి అధికారులు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఎందుకు సహకరించడం లేదు అంటూ నేను 2 రోజుల క్రితం కూడా ఏపీ ప్రభుత్వాన్ని అడిగిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారు నేరుగా హైకోర్టుని విజయవాడ సెషన్స్ కోర్టుని ఆశ్రయించడంతో సెషన్ కోర్టు కూడా దీనిపైన విచారణకి సంబంధించి తీర్పు కూడా ఈ రోజే వెలువడించనుంది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో పూర్తిగా సిట్ కి సంబంధించి ఒక విచారణ చేయాలంటే సిట్ అయినా కానీ ఎన్ఐఏనే కానీ ఏదైనా కూడా విచారణ చేయాలంటే దానికి పూర్తిగా కూడా సహకరించే అవకాశం ఉండాలని కూడా ఇప్పుడు ఎన్ఐఏ తరఫున అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏ విధమైన తీర్పు వస్తుందనేది కూడా పూర్తిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఎన్ఐఏకి అనుకూలంగా కనుక ఈ రోజు తీర్పు వచ్చినట్టయితే జగన్ కి సంబంధించిన కేసుకు సంబంధించిన పూర్తిగా ఆ కోడి కత్తితో పాటు అలాగే జగన్ కి సంబంధించిన షర్టు అలాగే ఇతర వస్తువులు హర్షవర్ధన్ కి సంబంధించిన హోటల్లోని మిగతా వస్తువులు ఇవన్నీ కూడా పూర్తిగా సిట్ అధికారులందరూ కూడా ఎన్ఐఏకి అప్పగించే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా ఈ నేపథ్యంలో ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత లేకపోవడంతో ఇటు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అలాగే ఏపీ పోలీసుల మధ్య కూడా సఖ్యత లేకపోవడం చూస్తుంటే మొత్తం ఈ కేసు కూడా చాలా నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. అయితే దీన్ని ముఖ్యంగా అభ్యంతరాలు పెడతారనేది కూడా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసును అప్పగించడం అంటే ఎన్ఐఏకి అప్పగించడం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ పైన కూడా విచారణ జరిగింది. అయితే పిటిషన్ ను స్వీకరించలేదు కానీ దీనికి సంబంధించిన ఇప్పుడు దాకా ఈ 20 రోజుల్లో దాదాపుగా 18 రోజులైంది. ఈ 18 రోజుల్లో ఎన్ఐఏ అధికారులు ఏ విధమైన విచారణ చేశారనే హైకోర్టు కూడా ఈ నెల 30వ తేదీన హైకోర్టులో విచారణకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా పెట్టమంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఈ 20 రోజుల్లో ఏ విచారణ చేశారు, ఏపీ పోలీసులు ఎంతవరకు సహకరించారు, ఈ కేసు ఎలా నడుస్తుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తుంటే మరి కాసేపట్లోనే విజయవాడ సెషన్స్ కోర్టు ఏ తీర్పు ఇస్తుంది అనేది కూడా అందరిలో ఉత్కంఠ ఉంది. అయితే సిట్ విచారణకైతే ఖచ్చితంగా సిట్ చేస్తున్న విచారణకైతే కోర్టు కూడా దీనికి విముఖత వ్యక్తం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక నేషనల్ దర్యాప్తు సంస్థ పూర్తిగా ఈ కేసు విచారణ చేస్తుంటే ఎందుకు అడ్డంకులు కలిగిస్తున్నారు అనేది కూడా ఇవాళ కోర్టు భావించే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపట్లో తీర్పు వెలువరించిన నేపథ్యంలో మొత్తం ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అలాగే దీనికి సంబంధించి అంటే సిట్ కి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ సాయి కుమార్, థ్యాంక్ యూ.